ఒక గొప్ప ఋషి. ఆయనకి ఒకే ఒక కోరిక. కాని ఆ కోరిక మామూలు కోరిక కాదు. అది ఒక అద్భుతమైన ప్రయాణానికి దారితీసింది. అయితే ఆ ప్రయాణంలో విధి ఒక శాపం రూపంలో అడ్డం పడింది. మరి ఆ శాపాన్ని ఎలా జయించారు? అదే ఈరోజు మనం తెలుసుకోబోయే కథ. ఒక చిన్న బాలుడికి మరణశాపం. కాని ఆ శాపమే అతన్ని మహాదేవునికి అత్యంత ప్రియమైనవాడిగా, ఆయన శాశ్వత సహచరుడుగా ఎలా మార్చింది? విధిని కూడా విశ్వాసంతో మార్చేయొచ్చని చెప్పే ఈ కథలోకి వెళ్ళిపోదాం పదండి. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పుట్టుకతో కాదు, ఒక అకుంఠిత దీక్షతో, ఒక గొత్త తపస్సుతో. శిలాద మహర్షి అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయనకి ఒక కోరిక ఉండేది. అదేంటంటే తనకు పుట్టబోయే కొడుకు సాదాసీదాగా పుట్టకూడదు. స్వయంగా ఆ పరమేశ్వరుడు వరంతోనే జన్మించాలి. ఇంక చూసుకోండి, ఈ ఒక్క కోరిక కోసం ఆయన వేల సంవత్సరాలు, అవును, వేల సంవత్సరాలు ఎండనక వాననక చలి అనక కఠోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి, ఆ అచంచలమైన దీక్షకి ఆ కైలాసనాథుడే కదిలిపోయాడు. ఆయన ప్రత్యక్షమై, శిలాదా, నీ భక్తి నన్ను కరిగించింది. నీ కోరిక అది ఒక విచిత్రమైన రీతిలో నెరవేరుతుంది అని మాటిచ్చాడు. ఇక పరమేశ్వరుడు చెప్పినట్టే శిలాద మహర్షి ఒక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఆ యజ్ఞం చివరి ఘట్టానికి వచ్చేసింది. ఆ పూర్ణాహుతి సమయంలో యజ్ఞకుండంలోని అగ్నిజ్వాలల నుంచి ఒక దివ్యమైన తేజస్సుతో, అపారమైన జ్ఞానంతో వెలిగిపోతున్న ఒక బాలుడు బయటికొచ్చాడు. ఆ బాలుడికే నంది అని పేరు పెట్టారు. అంతా అద్భుతంగా ఉంది కదా? కాని ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఈ దివ్యమైన పుట్టుక మీద ఒక భయంకరమైన శాపం నీడలా కమ్ముకుంది. ఒకసారి ఆశ్రమానికి కొంతమంది గొప్ప గొప్ప మహర్షులు వచ్చారు. వాళ్ళు తమ దివ్య దృష్టితో నందిని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వాళ్ల ముఖాల్లో ఆనందం లేదు, విషాదముంది. అయ్యో, ఈ బాలుడు అద్భుతమైనవాడు, కాని విధి ఆడిన వింత నాటకంలో ఇతనికి ఆయుష్ చాలా తక్కువ అని చెప్పారు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఆ మాట వినగానే తండ్రి శిలాద మహర్షి దుఃఖంలో కుప్పకూలిపోయారు. కాని ఆ చిన్నారి నంది భయపడలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదు. దానికి బదులుగా అతని కళ్లల్లో ఒక తెలియని ధైర్యం, ఒక దృఢ సంకల్పం కనిపించాయి. నంది ఒకటి నిర్ణయించుకున్నాడు. తన విధిని చూసి భయపడి పారిపోవడం కాదు, దాన్ని ఎదుర్కోవాలి. అది ఎలా? తన తండ్రిని మించిన భక్తితో, విశ్వాసంతో. ఇంకేముంది, ఆ చిన్న బాలుడు కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఒంటికాలిమీద నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాచి చెలించని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఆయన చుట్టూ చీమలు పుట్టలు కట్టేశాయి, తీగల శరీరాన్ని అల్లుకుపోయాయి. అయినా సరే ఆయన కదలలేదు, మెదలలేదు. ఆయన మనసులో మాత్రం ఒకే ఒక్క నామం, శివనామం, నిరంతరం జపిస్తూనే ఉంది. ఇంతటి అసాధారణమైన భక్తికి ఆ ముల్లోకాలు కూడా కదిలిపోయాయి. ఇక ఆ భోలాశంకరుడు కరుణించకుండా ఉంటాడా? ఆ చిన్నారి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బాలకా, నీ భక్తి సాటిలేనిది. ఇక నీకు మృత్యుభయం లేదు. ఈ క్షణం నుంచి నీవు అమరుడివి అని చెప్పి తన స్పర్శతో ఆ మృత్యుశాపాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. అయితే శివుడు ఇచ్చింది కేవలం అమరత్వం మాత్రమే కాదు, అది కేవలం ఆరంభం. దానితోపాటు నందికి ఒక శాశ్వతమైన గుర్తింపునిచ్చే 6 అద్భుతమైన వరాలను కూడా ప్రసాదించాడు. ఈ వరాలతో నంది ఒక సాధారణ బాలుడి నుంచి శివుడి దివ్య పరివారంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. అవేంటంటే, 1 శివుని గణాలకు అధిపతి అయ్యాడు. 2 కైలాసానికి ద్వారపాలకుడయ్యాడు. 3 శివుడికి అత్యంత ప్రియమైన వాహనంగా మారాడు. 4 భూమిమీద ఉన్న సకల జీవులకు రక్షకుడిగా బాధ్యత తీసుకున్నాడు. 5 ఏ శివాలయానికి వెళ్లినా మొదట దర్శించుకునేది నందినే, వరం పొందాడు. ఇక 6ది, అన్నిటికన్నా ముఖ్యమైంది, భక్తులకు భగవంతునికి మధ్య ఒక వారధిగా నిలిచాడు. ఆ చివరి వరం అదే ఈరోజుకీ కూడా భక్తులకు నందీశ్వరునికి మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధానికి కారణం. అందుకే చూడండి, నందీశ్వరుడు అంటే కేవలం ఒక కాపలాదారుడో వాహనమో కాదు, ఆయన భక్తికి అసలైన ప్రతిరూపం, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. మనలాంటి భక్తులకు ఆ భగవంతునికి మధ్య ఉన్న ఒకే ఒక వారధి.
మనం గుడికి వెళ్ళినప్పుడు మన కోరికలను, మన బాధలను నంది చెవిలో ఎందుకు చెబుతామో ఇప్పుడు అర్థమైంది కదా. ఆయన మన మాటలను నేరుగా పరమేశ్వరుని దగ్గరికి చేరవేస్తాడనే అచంచలమైన నమ్మకం. ఆ దివ్య మధ్యవర్తి పాత్ర నుంచే ఈ సంప్రదాయమొచ్చింది. సో, నందీశ్వరుని కథ మనకు ఏం నేర్పిస్తుంది? అచంచలమైన విశ్వాసం, దృఢమైన సంకల్పం ఉంటే ఎంత పెద్ద శాపాన్నైనా, ఎంత కఠినమైన విధినైనా సరే ఒక గొప్ప వరంగా, ఒక దివ్యమైన ప్రయోజనంగా మార్చుకోవచ్చని చూపిస్తోంది. మరి మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లని ఎదుర్కోవడానికి ఈ కథ మనకు ఎంత స్ఫూర్తినిస్తుంది?